తెలంగాణలో నిరుపేదలు కార్పొరేట్ వైద్య సదుపాయాలు పొందితే ఆ ఖర్చులకు రియంబర్స్మెంట్ కింద కొంత సాయం చేయడానికి సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి 1977 నుంచి అమల్లోకొచ్చింది. 2004లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ స్కీమ్ను బలోపేతం చేసింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీఎంఆర్ఎఫ్ కు అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఎమ్మెల్యే లేదా మంత్రి నుంచి లెటర్ పొంది సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రీట్మెంట్ పూర్తి చేసుకున్న కొందరు పేషెంట్స్ కు ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడం లేదా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతోనో లేదా మంత్రి సిఫారసుతోనో సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇది చాలా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇబ్బందికరంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎంఆర్ఎఫ్ విషయంలో 2 ఎమ్మెల్యేల మధ్య వివాదం నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం సీఎం దృష్టికి వెళ్లడంతో సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఈ వివాదంతో సీఎంఆర్ఎఫ్ విషయంలో కొత్త రూల్ను తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. పేషెంట్ల స్థానికత ఆధారంగా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంత్రుల లెటర్ల ఆధారంగానే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి సాయం అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ విషయంపై ఎమ్మెల్యేలకు మంత్రులకు అధికారికంగా ఆదేశాలు వెళ్లాయి. ఫలితంగా ఇకపై వైద్యం పూర్తి చేసుకున్న పేషెంట్లు సీఎంఆర్ఎఫ్ సాయం పొందాలంటే స్థానిక ఎమ్మెల్యేలను మాత్రమే ఆశ్రయించాల్సి ఉంటుంది.